జీడీకే లెర్నింగ్ లైన్లో ఎల్హెచ్డి సెక్షన్లో 4 సిమ్ నుంచి 3 సిమ్కు కనెక్ట్ కోసం టన్నెల్ కొడతా ఉన్నారు. ఆ టన్నెల్ పనిలో 3 షిఫ్టులల్లా టన్నెల్ పని పెడుతూ ఎక్కడ టన్నెల్ కొట్టినా ఎక్కడ ఏ మైండ్లో టన్నెల్ కొట్టా కానీ అది ఫస్ట్ షిఫ్ట్లోనే కొడతారు. ఒక ఓర్మేను, ఒక సర్దారు, ఒక ఇన్ఛార్జి దాని పక్కా అక్కడ ఉండి ఆ టన్నెల్ నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ జీడీకే లెర్నింగ్ లైన్లో వీళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ తోటి 3 షిఫ్టులలో టన్నెల్ పెడతా ఉన్నారు. అవగాహన లేనటువంటి సూపర్వైజర్లు పెడతా ఉన్నారు. ఆ సూపర్వైజర్ కూడా అక్కడ లేకుండా డిస్ట్రిక్ట్ టన్నెల్కు మరొక్కరిని పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అది ఏదైతే ఎల్హెచ్డి బండి ఉన్నదో ఆ బండి కెనోపీ లేదు, దానికి ఉండాల్సినటువంటి బ్రేక్ ఫీచర్స్ కూడా ఫెయిల్ అయి ఉన్నాయి. అటువంటి బండ్లను నడుపుకుంటూ ఇలా కార్మికుల ప్రాణాలను తీస్తున్నటువంటి ఇలా ఆర్జీవన్ మేనేజ్మెంట్, జీడీకే లెర్నింగ్ లైన్ మేనేజ్మెంట్ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి పునరుద్ధం కాకుండా ఉండాలంటే లెర్నింగ్ లైన్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరి మీద ఇలా సింగరేణి యాజమాన్యము చర్యలు తీసుకోవాలి. వాళ్ళని అవసరం అనుకుంటే సస్పెండ్ చేయాలి, వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇలా 1 కాదు 2 కాదు, జీడీకే లెర్నింగ్ లైన్లో చాలా సీరియస్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇకనైనా సింగరేణి యాజమాన్యము మేలుకొని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, అలాగే ఇవాళ చనిపోయినటువంటి ఆపరేటర్ ప్రతాప్కు వాళ్ళకు రావాల్సినటువంటి సింగరేణి యాజమాన్యం తరఫున రావాల్సినటువంటి టర్మల్ బెనిఫిట్స్ ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూసుకుంటామని ఏఐటీసీగా మేము వారికి హామీ ఇస్తా ఉన్నాము. ఇలాంటిది జరగకూడదు అని కూడా మేము తెలియపరుస్తా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.